Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. సో ఫోర్త్ ఫేజ్ ఉంటుందా ఉండదా? ఫోర్త్ ఫేజ్ ఉండాలి అంటే మనమేం చేయాలి? అండ్ సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలా చేయకూడదా? సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా చేయకూడదా? ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఒకవేళ ఫోర్త్ ఫేజ్ ఉంటే మీరేం చేయాలి? అండ్ ఫోర్త్ ఫేజ్కి వెళ్తే మనకి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా రాదా? మన సర్టిఫికేట్స్ కాలేజ్ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా? మనం నష్టపోయేది ఎంత, మన లాభపడేది ఎంత? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం స్టూడెంట్స్. మరి వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫోర్త్ ఫేజ్ కోసం మేము కూడా సపోర్ట్ చేస్తున్న వీడియోస్ తీస్తున్నాము. మరి మీ సపోర్ట్ కావాలి కదా, మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో వీ వాంట్ ఫోర్త్ ఫేజ్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ పెట్టండి అండ్ హ్యాష్ట్యాగ్ RS Academy అని కూడా మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకే. అండ్ M1, M2, M3 ఇంజనీరింగ్, డ్రాయింగ్ ఇలాంటివి ఇంజనీరింగ్ సంబంధించిన ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు M1 సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ అండ్ మీ M1 కాకుండా ఫస్ట్ ఇయర్ సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. బ్రిడ్జ్ కోర్స్ సంబంధించిన ప్లేలిస్ట్ కింద ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఒకటి, ఫోర్త్ ఫేజ్ ఉంటుందా అనే మాట్లాడితే స్టూడెంట్స్, ఫోర్త్ ఫేజ్ కోసం మాట్లాడితే 90% ఉండదు, 10% లేదా 1% ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. అంటే 1 to 10% ఛాన్స్ ఉంది, 90 నుంచి 99% ఛాన్స్ ఉండదు. ఓకే. మరి ఫోర్త్ ఫేజ్ కావాలి, మనం ఏం చేద్దాము అంటే మీరు ట్రెండ్ చేయొచ్చు. ఎలాగంటే హ్యాష్ట్యాగ్ వీ వాంట్ ఫోర్త్ ఫేజ్ అనేది మీరు ఎంత ట్రెండ్ చేస్తే అంత వస్తుంది. ఓకే. హ్యాష్ట్యాగ్ RS Academy, హ్యాష్ట్యాగ్ వీ వాంట్ ఫోర్త్ ఫేజ్ అని చెప్పేసి మీరు ట్రెండ్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ వెళ్తే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ చేస్తే అది అక్కడ రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి వాళ్ళు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్. మరి ఫోర్త్ ఫేజ్ పెడుతున్నారు, బాగానే ఉంది. మరి ఆల్రెడీ మనకి రిపోర్టింగ్ చేయాల్సి ఉంది కదా సార్, మరి రిపోర్టింగ్ చేయమంటారా చేయకూడదు అంటారా అడుగుతున్నారు చాలామంది. సో ఒకటి, ఫోర్త్ ఫేజ్ ఉన్నా లేకపోయినా మీకు ఉన్న సీట్ కావాలా వద్దా? మీకు వచ్చిన సీట్ మీకు కావాలి అంటే మీరు రిపోర్టింగ్ చేయండి. రిపోర్టింగ్ చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఫీజు, కాలేజ్ ఫీజు అంతుందో కట్టేసి ఫోర్త్ ఫేజ్కి వెళ్ళొచ్చు, అబ్సల్యూట్ వెళ్ళొచ్చు. అప్పుడు మీ డాక్యుమెంట్స్ కావాలంటే వాళ్ళు ఇస్తారు, రైట్? అప్పుడు మీకు కావాలంటే ఈ సీట్ ఉంచుకుని ఫోర్త్ ఫేజ్కి మీరు పార్టిసిపేట్ చేయండి. అంతేగాని మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీరు ఎంత నష్టపోతారంటే స్టూడెంట్స్, లైఫ్ లాంగ్ మీరు బాధపడతారు. ఎవరో చెప్పారు రిపోర్టింగ్ చేయొద్దు, ఆగండి అని చెప్పేసి చాలామంది మాకు పేరెంట్స్ అడుగుతున్నారు. అలా చేస్తే మాత్రంకి మీరు జీవితంలో మర్చిపోని తప్పు చేసి అడుగుతారు స్టూడెంట్స్. అలాంటి తప్పు చేయకండి. ఇక్కడ చూడండి, ఎవరైతే మీ కాలేజ్ మీరు పర్సనల్గా వెళ్ళి 13th కానీ రైట్ 13th నుంచి 17th వరకు లోపల ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళకే సీట్ ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్తుంది. మీకు వచ్చిన సీట్ని మీరు కోల్పోయి ఏదో సీట్ సాధిస్తా అని చెప్పేసి ట్రై చేస్తే తప్పు. ఇప్పుడున్న సీట్ని మీరు ఫస్ట్ సేవ్ చేసుకోండి, కాపాడుకోండి, అది మీరు రిపోర్ట్ చేయండి. దాని తర్వాత ఫోర్త్ ఫేజ్కి వెళ్ళండి, ఇంకా బట్టి ట్రై చేయండి. ఒకవేళ ఫోర్త్ ఫేజ్ లేదనుకుందాం, ఉన్న సీట్ హ్యాపీగా ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి ఈ సీట్ని ఎటువంటి రిస్క్ చేయకండి. ఓకే. సో మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, ఫోర్త్ ఫేజ్ వచ్చేసింది, వెళ్ళొచ్చా అంటే 100% వెళ్ళొచ్చు. అప్పుడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. కానీ 90 నుంచి 99% వరకు ఛాన్సెసే లేవు. మనకేదో 1% నుంచి 10% ఛాన్స్ ఉన్నాయి. ఈ 1% ఏంటి అంటే 1% అనేది మనము కోర్టు నుంచి రావడం అనేది చాలా చాలా రిస్క్. 10% అనేది మీరందరూ ఫోర్స్ చేస్తే మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. మీరు అందరూ వీ వాంట్ ఫోర్త్ ఫేజ్ అని మీరు ఎంత ప్రొపగాండా చేస్తే మీకు అంత ఛాన్స్ ఉంటుంది. మీరు ఇంకా చాలామంది స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యి ఇంకా ప్రొపగాండా చేస్తే 50% ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్రొపగాండా చేస్తే ఇంకా ఛాన్స్, అంటే మీరు ఎంత మీరు వాయిస్ రేస్ చేస్తే మీకు అంత ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్ ఫోర్త్ ఫేజ్ పడడానికి. ఓకే. బట్ గవర్నమెంట్ నుంచి రావాలి, కోర్టు నుంచి రావాలంటే 1% ఛాన్స్ స్టూడెంట్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో మీకు కొన్ని డౌట్స్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను స్టూడెంట్స్. మరి వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.